అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుడు మరి ఒక రోజు మనకు అనుగ్రహించినందుకే ముందుగా దేవుని కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. ఈరోజు ఆయన వాక్యం మనం ధ్యానించుకునే ముందు తల వంచి ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కానబోతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు కాచి కాపాడి కృప చూపినందుకే కృతజ్ఞతలు. ఇక నువ్వు కాచి కాపాడి వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని నదుడే యేసుక్రీస్తు నామములో అడిగి తండ్రి. ఆమేన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుడు ఇంతవరకు కాచి కాపాడినందుకు ఆయనకి కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకోవాలి. ఈరోజు ఆయన వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 25వ వచనాన్ని మనం ధ్యానించుకుందామండి. యెహోషువ 10వ అధ్యాయము 25వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వము వహించి ధైర్యముగా నుండుడి. మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులకందరికీ యెహోవా వీరికి చేసినట్టు చేయుననెను. ఎవరితో చెప్తున్నారు ఈ మాట? ఎందుకు చెప్తున్నారు ఈ మాట? అయితే చెప్పే మాట ఏమిటి అంటే, ఎవరు అంటే యెహోషువ. ఎవరితో అంటే ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగముతో దేవుడు తీసుకువెళ్తాన్న ఆ స్వాస్థ్యమైన భూమిని, ఆ ప్రాంతానికి, యెరూషలేము ప్రాంతానికి తీసుకువెళ్ళాలనుకున్న ఆ ఇశ్రాయేలు జనాంగముతో యెహోషువ మాట్లాడుతున్నాడండి. శత్రువులకు జడిస్తున్నారేమో, మీరు భయపడకండి, మీకు దేవుడు తోడయున్నాడు, జడియకండి, బెదరకండి, ధైర్యముగా ఉండండి. దేనిని చూసి నువ్వు భయపడుతున్నావు? మనుష్యుని యొక్క పైరూపాన్ని చూసి భయపడుతున్నావా, లేక దేన్ని బట్టి భయపడుతున్నావు? అయితే ఇశ్రాయేలు ప్రజలు మంచి దేవుని నడకలు అనుసరించి నడిచినప్పుడు భయపడకు అని చెప్పాడు. తప్పు చేసినప్పుడు దేవుడు శిక్షించాడండి. నిజమే, మనము ఏ స్థితిలో ఉన్నాం, ఏం చేస్తున్నాం అనేది కూడా మనము ఒక్కసారి ఆలోచించుకోవాలండి. భయం అనేది ఏం చేస్తుంది అంటే, భయపడుట వల్ల ఉరి వచ్చును అనే దేవుడు వాక్యం తెలుస్తుందండి. అయితే నీ భయం దేనికోసము? మంచిగా జీవిస్తూ నీవు ఎవరో ఏదో చేస్తారు, మంచిగా బ్రతుకుతున్నా మమ్మల్ని బాధిస్తున్నారని భయపడుతున్నావా? మనుషులకు భయపడుతున్నావా? నీ అన్న వాళ్ళు నిన్ను బాధిస్తున్నారు భయపడుతున్నావా? చాలామంది ఏంటంటే చెడు చేసి భయపెడతారండి. ఏం చేస్తారు? చెడు చేసి భయపెడతారు. ఇక్కడ ఈ ఇశ్రాయేలు ప్రజలకి శత్రువులు ఏం చేస్తారు? భయపెట్టారు. ఆ శత్రువులు ఎవరో కాదండి, తోటివారి, తమ తల్లిదండ్రుల యొక్క స్వాస్థ్యంలోని వారే. నిజమే కదా? నీకు శత్రువుగా ఎక్కడో బయట నుంచి రారు. నీ ఇంట్లోనే కావచ్చు, నీ యొక్క తల్లిదండ్రుల యొక్క సహోదరులే కావచ్చు, నీ తోడబుట్టిన వారే కావచ్చు. వారు భయపెడుతున్నప్పుడు నీవు భయపడుతున్నావా? దేవుడు ఈరోజు నీతోనే చెప్తున్నాడు, మీతోనే మాట్లాడుతున్నాడు. భయపడకుడి, జడియకుడి, ధైర్యంగా ఉండండి. మీ శత్రువులు ఎదిరించేవాడు యెహోవా. కీర్తన గ్రంథము 23వ అధ్యాయం 5వ వచనంలో ఇలా రాయబడి ఉంది కదా, నీ శత్రువులు ఎదురడానికి భోజనము సిద్ధపడి చేసి ఉన్నానని. దేవుడు నూనెతో నీ తలంటి ఉన్నానని చెప్తున్నాడు. భయపడకండి. భయము అనేది మన యొక్క ఆలోచనలు చంపేస్తుంది, మన యొక్క స్థితిగతులను చంపేస్తుంది. ధైర్యముగా ఉండు, ధైర్యము కలిగి నీవు జీవించి యుద్ధంలో ముందుకు వెళ్ళు. దావీదు అన్నలు తిట్టివేశారు గొల్యాతు గురించి. ఆ యొక్క దావీదు బాలుడిగా ఉన్నా కూడా గొల్యాతుని ధైర్యము కలిగి యుద్ధం యెహోవాదే అంటూ ముందుకు అడుగు వేసి 6 జానులున్న ఆ యొక్క గొల్యాతుని వడిసెల్లో రాయితో, ఒకే ఒక్క రాయితో నేల కూల్చాడు. గొల్యాతు కత్తితోనే దావీదు గొల్యాతుని చంపివేశాడు. ధైర్యం కలిగి ఉన్నాడు, భయపడలేదు. జీవము కలిగిన దేవునికి తప్ప ఇంకెవరికి భయపడకూడదు అని దావీదు చెప్పాడు. ఆ యొక్క ప్రజలతో చెప్పిన మాట ఒకటి, జీవం కలిగిన దేవునికి భయపడాలి కానీ ఈ సున్నతి లేని ఈ ఫిలిప్షియన్కి భయపడటమేలా?
నిజమే కదా. నీవు ఎవరిని చూసి భయపడుతున్నావు? ఆస్తి ఉన్నవారు, ధనవంతులు మమ్మల్ని ఏదో చేస్తారని, లేకపోతే నీ అన్నదమ్ములే మమ్మల్ని ఏదో చేస్తారని భయపడుతున్నావా? లేకపోతే ఎవరు ఏ విధంగా పడతారో, శత్రువు ఏ విధంగా వస్తాడో అని భయపడుతున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భయపడకము, దిగులు పడకము, జడియకు. ఎప్పుడు నీకు దేవుడు తోడై ఉన్నాడు. నీ శత్రువుల మీద నీకు విజయము అనుగ్రహించబోతున్నాడు. దేవుడు ఇచ్చే విజయాన్ని నీవు అందుకోవాలి అంటే నీవు భయపడకుండా, జడియకుండా, నీతి నిజాయితీ కలిగి నీతి మంతునిగా నీవు జీవించాలి. నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములని దేవుడు వాక్యం సెలవిస్తుంది. నీతి మంతునికి అనేక ఆపదలు వచ్చినా కూడా నీతి కలిగి జీవించడం ద్వారాగా నీతి మంతునికి ఆశీర్వదింపబడతాడంటండి. నీతి మంతులుగా జీవించినప్పుడు ఆశీర్వాదాన్ని పొందుకుంటా. ఈరోజు నీవు భయపడకుండా, జడియకుండా, ధైర్యం కలిగి జీవించి నీతి మంతులుగా జీవించండి. దేవుని యొక్క అభిషేకము మీ పైన బలముగా రాబోతుంది. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో ఫలింపచేయనుగాక. ఆమె. అందరికీ వందనాలండి. వాక్యం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు వాక్యము పెట్టే ప్రతి వాక్యము అందాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారాగా, అలాగే లైక్ చేయడం ద్వారాగా కూడా మీరు ఎంతో వాక్యాన్ని పొందుకోగలుగుతారు. మీరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నా కింద కామెంట్లో మీ పేరు, ఊరు టైప్ చేయండి. వాక్యాన్ని నలుగురికి షేర్ చేయడం ద్వారాగా మంచి జరుగుతుంది. అదే మనం వ్యర్థమైన వాటిని షేర్ చేయడం ద్వారా ఒకరి బ్రతుకుని పాడు చేయగలుగుతాం. దేవుని యొక్క మాటను నీవు పంచడం ద్వారాగా నీ జీవితంలో కూడా ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. దేవుడి ఈ యొక్క అమూల్యమైన మాటలను, వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమె. అందరికీ వందనాలు.